సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి శివారులోని అనుమానాస్పద మృతదేహం కేసుని పోలీసులు ఛేదించారు. మృతుడు ఏపీలోని అమలాపురం మండలం కరక్కాయలపేటకు చెందిన సత్యనారాయణగా గుర్తించారు. 2023లో భార్య హత్యకు ప్రతీకారంగా ఆమె కుటుంబ సభ్యులు సత్యనారాయణను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. భార్య హత్య కేసు విషయంలో మృతుడు హైదరాబాద్ కోర్టుకు హాజరయ్యేందుకు వస్తుండగా అతన్ని కిడ్నాప్ చేసి యాసిడ్ పోసి హత్య చేశారు. హత్య కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేసి 2 కార్లు, ఖాళీ యాసిడ్ క్యాన్, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. 45 నుంచి 50 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎక్కడనో చంపి తీసుకొచ్చి మన ఏరియాలో పడవేసి, నేరస్థలంలో పడవేసి, ఆయన మీద ఆనవాళ్ళు దొరకకుండా యాసిడ్ తోటి డబ్బాలో తెచ్చుకున్న యాసిడ్ పోసి ఆ డబ్బాని పక్కనే వదిలేసి వెళ్ళినట్టు మనకు ప్రాథమికమైనటువంటి సమాచారం. మనకు వచ్చినటువంటి టెక్నికల్ డేటాను పట్టుకుని చూస్తే ఇతను మనకు మృతుడు ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ ఆలియాస్ సత్యబాబు అని, ఇతను కరక్కాయపేట అమలాపురం కోనసీమ ఆంధ్ర కోనసీమ జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా మనకు గుర్తించడం. ఇమ్మీడియట్లీ ఆయన పాస్ట్ హిస్టరీ తీసుకుంటే ఇతను గతంలో 2023 జూలై నెలలో బోయిన్పల్లి, హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తన ఇంట్లో సొంత భార్యని, అదేవిధంగా వాళ్ళ మర్దల్ని, భార్య వాళ్ళ తమ్ముని భార్యను కూడా కత్తితోటి అటాక్ చేయడం జరిగింది. అందులో సొంత భార్య చనిపోగా అండ్ వాళ్ళ యొక్క బావమార్ది భార్య తీవ్రంగా గాయపడ్డది. దీని మీద బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో 302, 307 మిగతా సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఈ కేసు నమోదైన తర్వాత నుంచి అప్పటి నుంచి మనకు ఈ మృతుడు ఈ నెల 6వ తారీఖున జైలు నుంచి విడుదలయ్యేంత వరకు కూడా అతను విచారణ ఖైదీగా ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఇతను బయటకు వచ్చేదాన్ని తేదీలతో సహా గుర్తుపెట్టుకున్నటువంటి బంధువులు, సో ఇమ్మీడియట్లీ అలర్ట్ అయినటువంటి నేరస్తులు అందరూ 14వ తారీఖు నాడు ఇతనికి సికింద్రాబాద్ కోర్టు విచారణకి హాజరు కావాల్సి ఉంది. ఎలాగైనా అతను ఈ కోర్టుకు వస్తాడని చెప్పి మార్నింగ్ 8:30 నుంచే అతను వీళ్ళందరూ కూడా ఉమ్మడిగా 2 కార్లలో వెయిట్ చేయడం జరుగుతుంది. సో 8:30కే మృతుడు కోర్టులోకి రావడం, కోర్టు అటెండ్ అయ్యి బయటికి రావడంతో ఇమ్మీడియట్లీ వీళ్ళని చూసి పారిపోతున్న క్రమంలో వీళ్ళందరూ వెంబడించి పట్టుకొని కారులో బలవంతంగా అపహరించి, సో ఆ విధంగా ORR మీదుగా రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి తీసుకొస్తున్న క్రమంలో కారులోనే ఇతన్ని గొంతుపైన కాలు పెట్టి నులిపి చంపివేయడం జరిగింది.